సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం హనుమంతరావుపేటలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే సంజీవారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసి నిరుపేదలను ఆదుకుంటామని మంత్రి చెప్పారు. అంతకుముందు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకాశమైతే తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏ గ్యారెంటీ సోనియా ఇచ్చిందో మాట ఇచ్చిందో ఆ గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో మనకు ఒక్క ఇల్లు రాలేదు, ఓ ఇంటి జాగా రాలేదు మనకు. ఆనాడు ఇందిరమ్మ పేరు మీద ఇన్ని స్థలాలు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి. ఆ తర్వాత ఒక ఇల్లు రాలేదు మనకు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ పేరు మీద ప్రతి పేదవారికి, పేద కుటుంబాలకు అర్హత ఉన్న వారికి ఖచ్చితంగా ఇళ్ళ జాగలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఆనాడు ఇందిరమ్మ పేరు మీద ప్రతి ఇంటి కరెంట్ వచ్చినా ఉండేనా లేకుండా ఆనాడు ఉండే. మళ్ళీ గృహజ్యోతి అని చెప్పి మళ్ళీ ఆ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అది అమలు చేయాలి. అదే రకంగా చేయూత, రైతు భరోసా, మహాలక్ష్మి, ప్రతి పథకాన్ని మనము నెమ్మదిగా మాటిచ్చిన కనుక ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు అందజేయాలనే సదుద్దేశంతో మొట్టమొదట పాత పద్ధతిలో ప్రజల ముందు ప్రభుత్వం ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాలి, పని చేసే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి తెలంగాణలో నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్, ప్రతి గ్రామంలో 5 కౌంటర్లు, 6 కౌంటర్లు, పెద్ద గ్రామం ఉంటే 8 కౌంటర్లు, ప్రతి మున్సిపల్ వార్డులో ఒక కౌంటర్. ఈనాడు సుమారు మన సంగారెడ్డి జిల్లాలో 1,00,000 దరఖాస్తులు ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించిన ప్రజల దగ్గరికి. ఇంకా ఈరోజు 2వ తేదీ, 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒకవేళ గ్రామాలలో మాకు దరఖాస్తు రాలేదు, మాకు దరఖాస్తు స్వీకరించలేదు, మాకు దరఖాస్తు ఇవ్వలేకపోయినాం అంటే ఖచ్చితంగా ఆ 6వ తేదీ సాయంత్రం వరకు, అవసరమైతే 7వ తేదీ వరకు కూడా యంత్రాంగం మీ గ్రామంలో ఉంటుంది. మీరు దరఖాస్తులు ఇవ్వండి. ఆ దరఖాస్తులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇకపోతే మీ స్థానిక శాసనసభ్యుడు చాలా పెద్ద చిట్టా చెప్పాడు నాకు. ప్రధానంగా మాకు హాస్పిటల్ కావాలి, అప్గ్రేడేషన్ హాస్పిటల్ కావాలి, 30 పడకల హాస్పిటల్ కావాలి, దాంతో సహా ఈ తైబంది, నల్లవాగు తైబంది 2000 ఎకరాలకు సంబంధించి నీరు అందియాలి 6 తడి పంటలకు అని చెప్పి మీ స్థానిక శాసనసభ్యుడు సంజయ్ రెడ్డి గారు వాళ్ళు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ గారు చెప్తున్నాం, ఇమీడియట్లీ దానిపైన చర్య తీసుకుని నీళ్ళు అందించండి రైతులకు. నారాయణఖేడ్, జోగిపేట, జైరాబాద్ ఇది ఎప్పుడైనా కాంగ్రెస్ కలిసిపోతుంది. జోగిపేటే కాదు, జోగిపేట ఏ రకంగా చూస్తాము అదే రకంగా నారాయణఖేడ్ కూడా న్యాయం చేస్తున్న విషయాన్ని మీకు సమయంగా తెలియజేస్తున్నాను. ఈ అంశం ఆ అంశం ప్రస్తావించకుండా మీకు ఏ అంశాలపైన మీకు అభివృద్ధి కావాలో, అభివృద్ధి చెందాలని ఆశ ఉన్నదో, మీకు ఇది వైద్యమే కానీ, విద్యనే కానీ, రోడ్సే కానీ, హైవేలే కానీ, ఇంకే అంశమైనా, ట్రామా సెంటర్లే కానీ, డయాలసిస్ సెంటర్లే కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నారాయణఖేడ్ని అభివృద్ధి చేసే దిశగా మా కృషి ఉంటుంది, ప్రభుత్వం కృషి ఉంటుందని విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి గుర్తుపెట్టుకోవడమే, ఇది మీ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలకు మాటిచ్చి మాట నిలబెట్టుకునే సత్తా ఉన్నది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మన 6 గ్యారెంటీలు సోనియమ్మ ప్రకటించింది. 6 గ్యారెంటీలు మనం మాటిచ్చినాము, మన మాట నిలబెట్టుకోవాలి, ఆ దిశగా కృషి చేయాలి. మనం గ్రామాలు తిరగాలి, ప్రజలతో మమేకం కావాలి, మన స్థానిక బాధలు తెలుసుకోవాలి, మన దరఖాస్తులు తీసుకోవాలి. అంచెలంచెలుగా ప్రతి గ్యారెంటీని అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చిన ప్రతి గ్రామం తిరగాలని. మీ అందరితో కోరేది ఒకటి,
ఏ రకమైతే 2 గ్యారెంటీ ఇప్పుడు అమల్లో ఉన్నాయి. ఒకటి ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు తీసుకెళ్ళాం, 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు. అదే ఆర్టీసీ బస్సు గతంలో ఎవరు ఊహించలేదు, తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పి ఈనాడు ఆ మాట ఇచ్చి మాట నిలబెట్టుకుని ఆ గ్యారెంటీని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక మిగతా గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇల్లు కానీ, ఇళ్ళ జాయనే కానీ, పెన్షనే కానీ, మహాలక్ష్మి కానీ, గృహజ్యోతి కానీ, చేయూతనే కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ సభని విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదే రకంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నారు.